ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం అందించబడుతున్న ఈ వర్తమానాలు మీ అందరి ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో దీవెనకరంగా ఉన్నాయని విశ్వసిస్తున్నాం. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, మన ప్రభువు నమ్మదగిన దేవుడు. నిశ్చయంగా మిమ్మల్ని దర్శిస్తాడు, బలపరుస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పిన దేవుడు మీరు అడిగే ప్రతిదీ దేవుడు మీకు దయచేస్తాడు. ఒకటి, ఎండాకాలానికి మంచు గిట్టదు, కోతకాలానికి వర్షం గిట్టదు, అలాగే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు అని చెప్తున్నాడు. గిట్టదు అంటే సరిపడదు అని అర్థం. బుద్ధిహీనుని గణపరచకూడదు, అది దాని అర్థం. దానికి పోల్చిన చక్కని ఉదాహరణలు ఏంటంటే, ఎండాకాలానికి మంచు కనిపించదు, ఎండాకాలంలో మంచు అసలు పడదు, అలాగే బుద్ధిహీనుడి ఘనత కూడా అసలు రాదు. రెండవది, కోతకాలంలో వర్షం అసలు అది సరిపడదు. కోతకాలం అంటే ఏంటంటే, చక్కగా పంట పండిన ధాన్యాన్ని కోసి పక్కన పెడతారు. అప్పుడు వర్షం పడితే ఏమైద్ది? పండిన ధాన్యం మొత్తం నాశనం అయిపోతుంది, నేలపాలైపోద్ది, చేతికి రాదు. కాబట్టి కోతకాలంలో వర్షం గిట్టదు, రాకూడదు. ఎండాకాలంలో మంచు రాకూడదు. ఎందుకు ఎండాకాలంలో మంచు రాకూడదు అంటే, దేవుని కృపను బట్టి దేవుడు కాలాలని కొన్ని కాలాలుగా విభజించాడు. వర్షాకాలం, శీతాకాలం, చలికాలం, లేక మంచు పడే కాలం, ఎండాకాలం. ఈ మూడు కూడా మూడు రకాలైన కాలాలు. వర్షాకాలంలో తొలకరి వానలు పడుతున్నప్పుడు రైతు నేల దున్ని విత్తనాలు వేయటం ప్రారంభిస్తాడు. ఆ వర్షముతో ఈ విత్తనాలు మొలకెత్తడం ప్రారంభిస్తాయి. కొంచెం నీరు పీల్చుకొని కొంచెం బలాన్ని పొందుకొని మొక్కగా పైకి వస్తాయి వర్షాకాలంలో. చలికాలంలో మంచు పడటం ద్వారా ఆ మంచు తీసుకొని, ఆ తేమను తీసుకొని శక్తిని పొందుతాయి మొక్కలు, బలాన్ని పొందుతాయి. బలాన్ని పొంది ఇంకా బాగా ఎదిగి పరిపక్వమైన స్థితికి వస్తాయి. ఎండాకాలం వచ్చినప్పుడు అప్పటికి అవి బాగా శక్తిని పొందుకున్నావై, బలం పొందుకున్నావై, గింజలు బట్టి చక్కగా ఉంటాయి ప్రియులారా. అప్పుడు కొంచెం ఎండలు ముదరగానే, కొంచెం వడగాల్పులు ప్రారంభమవుతూ ఉండగానే ఇక రైతులు ఏం చేస్తారంటే ఆ పంటని కోయటం ప్రారంభిస్తారు. అంటే వర్షాకాలంలో మొదలైన విత్తనం మొలకెత్తే అనుభవం మరలా విత్తనముగా ఏర్పడే కాలం ఎప్పుడు అంటే అది ఎండాకాలం. ఈ మంచు పడే కాలంలో బలం పొందుకుంది. ఇప్పుడు ఎండాకాలంలో మంచు పడితే ఆ మంచు వల్ల ఈ చెట్టు ఏం బలం పొందదు, అయిపోయింది. బలం పొందే కాలంలో బలం పొందింది. ఇప్పుడు కోతకాలం. అది కోతకాలంలో మంచు పడితే దానికి వల్ల ఉపయోగం ఉండదు. అలాగే బుద్ధిహీనుడు తను దేనికి నియమించబడతాడంటే అవమానానికి నియమించబడతాడు. ఆ వ్యక్తి ఘనత గిట్టదు. ఆ వ్యక్తిని ఘనపరచడం అంటే ఎలాంటిదంటే, ఎండాకాలంలో వర్షం పడ్డట్టు, అంటే కాలం మీరి జరిగినట్టు. అవి గిట్టే పరిస్థితులు కాదు. అప్పుడప్పుడు కొంతమంది అనుకుంటారు, ఇదేంటి ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలంలో వర్షాలు పట్టలేదు, ఎండలు కాస్తున్నాయి, వడగాల్పులు వస్తున్నాయి. గిట్టదు. కాలం ఒకటి ఉంది, దేవుడు నిర్ణయించిన కాలం. ఆ కాలం మీరితే అది గిట్టదు. రెండవ వచనం, రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. హేతువు అంటే కారణము. కారణం లేకుండా ఎవరైనా నిన్ను శపిస్తే ఆ శాపం నీకు తగలదు. అస్సలు నువ్వు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని. కొంతమంది దుర్మార్గులైన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు అనుకున్నది జరగాలని, లేకపోతే వాళ్ళు అడిగింది ఇవ్వలేదని వీళ్ళకి ఇతరులను శపించడం ప్రారంభిస్తారు. తప్పది. అలాంటి శాపాలు తగలవు. మీరేం కంగారు పడకండి, కలవరపడకండి. అట్లాంటి బుద్ధిహీనుడిని 100 తిట్టుకోమనండి, ఏం కాదు. హేతువు లేని శాపం తగలదు. కారణం లేకుండా ఒక వ్యక్తి నిన్ను శపిస్తే ఆ శాపం నీకు తగలదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎందుకు తగలదు అంటే, ఒక ఉదాహరణ చెప్తాను ప్రియులారా. పాపం వలన వచ్చేదే శాపం. ఇప్పుడు ఈ వ్యక్తిలో పాపం లేదనుకో, ఆ వ్యక్తి ఎంత శపించినా ఆ శాపం ఈ వ్యక్తి దాకా రాదు. ఎందుకంటే ఆ వ్యక్తిలో ఆ అన్యాయమైన క్రియలు లేవుగా. మరి ఎలా శాపం తగులుతుంది? తగలదో. దీనికి చక్కని ఉదాహరణ 2 చెప్తున్నాడు భక్తుడు. అదేంటంటే, రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుక ఎగురుతుంది, నేల పడుతుందా? ఎలా పడుతుంది? అది రెక్కలు కొట్టుకుంటే ఎగిరిపోతుంది, అలా ఎగురుకుంటే వెళ్ళిపోద్ది, అంతే. అది నేలన పడదు. రెక్కలు కొట్టడం ఆపిన పిచ్చుక నేల మీద పడిద్ది. రెక్కలు కొట్టుకుంటే ఎగిరే పిచ్చుక నేల మీద ఎలా పడిద్దండి? రెండవది, దాటుచుండు వానకోవెల దిగకుండునట్లు. వానకోవెల దాటి వెళ్ళిపోతుంది, అది మధ్యలో ఇక దిగదు. వచ్చింది, ఆహారం తీసుకుంది, తన ఆహారం భుజించింది,
ఇప్పుడు తన గమ్యస్థానానికి వెళ్ళిపోతుంది. ఇంకా అది వెళ్ళిపోయేటప్పుడు మధ్యలో ఇంకెక్కడ దిగదు, అంతే. దాటుచుండు వానకోవేళ దిగదే కది. అలాగే కారణం లేని శాపం కూడా తగలదు. ప్రియ విశ్వాసి, భయపడకు. ఎవ్వరు ఏం చెప్పినా నీ గురించి కీడు ఆలోచించద్దు, భయపడద్దు. 2, కొంతమంది అన్యాయంగా మనల్ని శపించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకవేళ మనల్ని అలాగని శపిస్తే బైబిల్లో రాయబడిన మాట చెప్తున్నాను, అయినను మన దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదముగా మార్చెను అని రాయబడింది. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎవరైనా కారణం లేకుండా చేపిస్తే ఆ శాపాన్ని మనకు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఎవరైనా నువ్వు నాశనమోవు గాక అన్నారు అనుకో, నువ్వు వర్ధిల్లుదు గాక అని వాళ్ళని ఆశీర్వదించినట్లుగా దాన్ని తీసుకోండి. నిజంగానే మీరు వర్ధిల్లుతారు. అంతే ప్రియులారా, దేవుడు కారణం లేకుండా ఎవరిని శపించడు, అన్యాయంగా ఎవరిని శపించడు. దేవుడు కలవరపడద్దు, దిగులు పడద్దు, బాధపడద్దు, భయపడద్దు. ఒకవేళ అట్టాటి ఎవరైనా తిడితే చెవిటోళ్ళు అన్నా అవ్వండి, లేకపోతే దాన్ని పాజిటివ్గా, దాన్ని బ్లెస్సింగ్గా మార్చుకోండి. ఆశీర్వాదం నిశ్చయంగా మీరు అనుభవిస్తారు. బిలామును తీసుకొచ్చాడు బాలాకు అనే రాజు, ఇశ్రాయేలు ప్రజలను శపించు అని. ఎన్నిసార్లు బిలాము నోరు తెరుస్తున్నా ఆశీర్వాదం తన నోటి వెంట వస్తుంది, కానీ శాపం రాట్ల. ఏంటంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లయితే నిన్నెవ్వరు శపించలేరు. అంతే, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. నిన్ను ఎవరు శపిస్తారు? ఇక ఎవరు శపిస్తే మాత్రం ఆ శాపం నీకెలా తగిలిద్ది అనుకుంటున్నావు? తగలదు. 3వ వచనం, గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళెం, మూర్ఖుల వీపునకు బెత్తం. అంటే ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. గుర్రం మాట వినలేదు అనుకోండి, దాన్ని కొట్టడానికి ఒక కర్ర ఉంటుంది, దాన్ని చబుకు అంటారు. 2వది, గాడిద ఉందనుకో, దాన్ని నడిపించేటప్పుడు దాని కళ్ళకు గంతలు కట్టేస్తారు. ఎందుకంటే గాడిద బుద్ధి ఎలాంటిదంటే, అటు చూస్తే అటు పోదాం అంటది, ఇటు చూస్తే ఇటు పోదాం అంటది. తిన్ననైన దారిలో మాత్రం నడవదు. అదే గాడిద బుద్ధి. అందుకని గాడిదని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం నడిపించేటప్పుడు అక్కడ ఏం చేస్తారని కట్టేస్తారు, అంతే. దానికి కళ్ళకు గంతలు కట్టేస్తారు. గంతలు కట్టే కానీ అది చక్కగా ఆ నడిపించిన దారిలో, అంటే ఇటు కనబడకుండా పెట్టింది కాబట్టి ఇప్పుడు దానికి ఏం కనబడతాయి? ఎదురు మాత్రమే కనబడతాయి. అటుపక్క ఇటుపక్క కనబడదు కాబట్టి ఈ గాడిదకి ఎదురు చూసుకుంటా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇంకా దీనికి కనబడుతుంది అది ఒక్కదారే కదా, ఈ పక్క కనిపెట్టలా, ఈ పక్క కనబట్టలా. కాబట్టి ఇంకా అది అటు ఇటు చూడదు, ఎదురు చూసుకుంటా వెళ్ళిపోద్ది. కొంతమంది జీవితాల్లో కూడా దేవుడు అలా కట్టేయాలి కొంతమందిని. లేకపోతే అంతసేపు అటు ఇటు తప్ప వాళ్ళు వీళ్ళని చూస్తారు కానీ ఎస్ఐని మాత్రం చూడరు. నడిపించే దారిలో మాత్రం సాగరు. ముందుకు వెళదామనే బుద్ధి ఉండదు, దేవుని దారిలో నడుద్దామనేది ఉండదు. వాళ్ళు వీళ్ళు అది ఇది లోకంలో ఉన్నయే కావాలి వీళ్ళందరికీ. పరలోకాన్ని చూసే అనుభవాన్ని మనం నేర్చుకుందాం ప్రియులారా. ఈ రెండింటి చెప్తూ గుర్రానికి చబుకు, గాడిదకి గంత లేక కళ్ళెం, తర్వాత మూర్ఖుడి వీపుకి బెత్తం అంట. వాడిని కొడితేనే వాడు మాట వింటాడు, కొట్టబోతే వాడు మాట విండవు, అంతే. కాబట్టి వాడిని కొట్టాలి అంతే. 4వ వచనం, వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలి ఉందువు. కొన్నిసార్లు కొంతమంది మూర్ఖపు మాటలు మాట్లాడుతుంటారు. అట్టడివాడికి మనం జవాబు ఇవ్వకూడదు. ఇస్తే మనం ఇచ్చే జవాబు కూడా మూర్ఖంగానే ఉంటది. అంతే ప్రియులారా. ఉదాహరణకి ఎవరైనా తక్కువగా మాట్లాడే తిట్టారు అనుకోండి, ఇప్పుడు దానికి ఆన్సర్ ఏమి ఇవ్వాలి? మౌనంగా ఉండటమే జ్ఞానయుక్తమైన జవాబు. మూర్ఖమైన జవాబు ఏంటంటే, ఆడు తిట్టాడు కాబట్టి నేను కూడా తిడతా. నీకు నోటికి వచ్చి నువ్వు కూడా తిట్టావు అనుకో, నువ్వు తిట్టింది విన్న వాళ్ళు నిన్నేమంటారు? నువ్వెవరు? ఆడెవరు? నీకు వాడికి పోలికేంటి? నీ స్థానం ఏంటి? నువ్వు కూడా వాళ్ళలాగా తిడితే ఇంకా నువ్వు దేవుని నమ్ముకున్నదేంది? ప్రార్థన చేసింది ఏంది? నువ్వు దేవుని తెలుసుకున్నదేంటి? నీ పరిశుద్ధ జీవితం ఏంటి? మూర్ఖుడికి జవాబు ఇవ్వకో, దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. ఇస్తే నువ్వు కూడా మూర్ఖుడిలాగా ఉంటావు, అంతే. 5వ వచనం, వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమేమో, అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞాని అనుకుంటాడు. 5వ వచనం, దేవుని యొక్క వాక్యం భలే అద్భుతంగా మాట్లాడుతుంది కొన్ని సందర్భాల్లో. 4వ వచనం ఏమన్నాడు? మూర్ఖుడికి జవాబు ఇవ్వబాక, ఇస్తే నువ్వు కూడా మూర్ఖుడిలా ఉంటావు అన్నాడు. ఒకవేళ నువ్వు జవాబు ఇవ్వకపోతే వాడు తన దృష్టికి తాను జ్ఞాని అనుకుంటాడు కాబట్టి వాడు ఖచ్చితంగా జవాబు చెప్పు. కానీ వాడు చెప్పిన దారిలో జవాబు చెప్పబాకు. అది జ్ఞానయుక్తమైన ఆన్సర్. నీ దారిలో వాడికి జవాబు చెప్పు, వాడి దారిలోకి వెళ్ళి మాత్రం జవాబు చెప్పబాకు. 6వ వచనం, మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషం ద్రాగిన వానితో సమానుడు. ఎంత భయంకరమైన మాట అండి. ఒక వర్తమానం ఒక వ్యక్తికి పంపించాలి, అది అర్జెంట్. ఖచ్చితంగా ఈ వ్యక్తి వెళ్ళి అక్కడ చెప్పాలి, ఖచ్చితంగా ఈ వర్తమానం వెళ్ళి అక్కడ చెప్పాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని నమ్మి ఆ వ్యక్తి ద్వారా ఆ వర్తమానం పంపిస్తున్నాం అనుకోండి, ఆ వర్తమానం తీసుకెళ్లేవాడు మూర్ఖుడు అనుకోండి. మూర్ఖుడు అంటే అర్థం ఏంటంటే చెప్పింది చేయడు, వాడికి దోచిందే వాడు చేస్తాడు. అదే మూర్ఖుడు అంటే అర్థం. చెప్పింది చేయడు అనమాట, వాడికి దోచినట్టు మాత్రం వాడు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తితోటి వర్తమానం పంపిస్తే ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే 2 కాళ్ళు తెగ్గొట్టుకొని విషం తాగాడట. విషం ప్రభావం బాధ కలిగిస్తుంటే తప్పించుకుందామని
లేక బ్రతుకుదామని ప్రయత్నం చేద్దామని ఎక్కడికైనా వెళదామంటే కాళ్ళు లేవు. కాళ్ళు విరగొట్టుకున్నాడుగా, తెగ్గొట్టుకున్నాడుగా. అదే ప్రియులారా మూర్ఖత్వం అంటే. మూర్ఖుడితో స్నేహం చేసిన, మూర్ఖుడి చేత వర్తమానం పంపించిన ఇదే దాని రిజల్ట్ ప్రియులారా. 7వ వచనం, కుంటివాని కాళ్ళు పట్టు లేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును అంటున్నాడు. కుంటోడికి కాళ్ళు ఉన్నాయి అనుకోండి, పాపం కాళ్ళు ఉంటాయి కానీ అవి పట్టుబట్టలేవు. ఎందుకంటే అవి బలహీనమైన కాళ్ళు, ఓచ కాళ్ళు లేక ఓచ చేతులు అంటారు. అంటే సన్న చేతులు, సన్న కాళ్ళు. ఉండటానికి ఉన్నాయి చేతులు, ఉండటానికి ఉన్నాయి కాళ్ళు, కానీ ఏం ప్రయోజనం? బలం లేవు వాటికి, పట్టలేవు. నిలబడదాం ఆ కాలు మీద అంటే అది నిలబడటానికి ఉపయోగపడే కాలు కాదు. ఆ చేత్తో ఏదన్నా బరువు మోద్దాం అంటే అది మోయదగిన చెయ్యి కాదు. అలాగే మూర్ఖుల నోట సామెత పాటి లేకుంటుందట. అంటే వీళ్ళకి చెప్తా ఉంటారు సామెతలు అంతే. వాస్తవానికి కొంతమంది వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళు చెప్పేదానికి అర్థం ఉండదు, అలా చెప్తా ఉంటారు అంతే. 8వ వచనం, బుద్ధిహీనుని గణపరచువాడు వడిసెల్లోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. ప్రియులరా, బుద్ధిహీనుని ఎప్పుడు మనం గణపరచకూడదు. తెలివి తక్కువగానే చూడాలి. ఈ లోకం ఎలాంటిదంటే తెలివి తక్కువని కనపరుస్తుంటుంది. డబ్బు ఉందనుకోండి ఆ వ్యక్తి దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకోవాలనుకోండి, ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే గణపరుస్తూ ఉంటారు ఈ లోకం అంతే. కొంతమంది అలా చేస్తుంటారు అంతే. వీళ్ళు పొగిడే పొగడతలన్నీ నమ్మబాకండి. కొన్ని పొగడతలు దొంగ పొగడతలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, మిమ్మల్ని మెప్పించడానికి ఉంటాయి అంతే. బుద్ధిహీనుని గణపరచువాడు వడిసెల్లోని రాయి కదలకుండా కట్టువానితో సమానం. వడిసెలు ఉందనుకోండి, దానిలో రాయిని గిర్ర తిప్పి వదిలినప్పుడు రాయి వెళ్ళాలి గురి దగ్గరికి. ఆ రాయిని అంట గట్టిగా బిగిచి కానీ కట్టేసారు అనుకోండి, ఇప్పుడు వడిసెలు తిప్పి ఇంకేం ప్రయోజనం? ఇంకెందుకు ఆ వడిసెలు తిప్పి? దానివల్ల ఉపయోగం లేదు అంతే ప్రియులారా. బుద్ధిహీనుని గణపరిస్తే అదేనాట. 9వ వచనం, మూర్ఖుల నోట సామెత మత్తును గొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును. మూర్ఖుల నోట్లో సామెతలు ఉంటాయి, కొన్ని మాటలు ఉంటాయి. అవి మంచి మాటలైనా కానీ అవి ఎలా ఉంటాయంటే మత్తుగా ఉన్న ఒక వ్యక్తి చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుందంట. అంటే మత్తుగా ఉన్నవాడికి ఎంత గుచ్చితే వాడికి స్పర్శ తెలుసుద్ది చెప్పండి. తాగుబోతోళ్ళు ఉంటారు కొన్నిసార్లు, వాళ్ళు ఎక్కడ పడ్డా ఏది గుచ్చుకున్నా ఇంకా వాళ్ళకి ఏం స్పర్శ ఉండదు, ఏది తగిలినా దెబ్బ తగిలినట్టే అనిపించదట. కారణం వాడు మత్తులో ఉన్నాడు, అదో మత్తులో ఉన్నాడు. మూర్ఖుల నోట్లో ఉన్న సామెతలు కూడా అంతే అంట. అంటే ఆ సామెత యొక్క అర్థం తెలుసుకొని బుద్ధి తెచ్చుకుందాం అనే జ్ఞానం వాళ్ళకు ఉండదు. వీళ్ళు ఎలా అనుకుంటారంటే బాగానే ఉందిగా, లేకపోతే అది తగిలినా కూడా పట్టినట్టు. కొంతమంది అంతే, ఎంత గద్దించినా స్పర్శ ఉండదు, ఎన్ని దెబ్బలు తిన్నా స్పర్శ ఉండదు. కొంతమంది జీవితంలో ఎన్నెన్నో దెబ్బలు తింటుంటారు, అయినప్పటికీ పొరపాటును కూడా దేవునికి లోబడరు, తమ లోపాన్ని దిద్దుకోరు. వాళ్ళే ఇలాంటి మత్తుగా ఉండి ములుగుచ్చుకున్నా కూడా స్పర్శ లేని వాళ్ళు అంతే ప్రియులారు. మూర్ఖుల నోట్లో ఉండే సామెతలు కూడా అలాగే ఉంటాయి. అంటే వాళ్ళు చెప్తారు కానీ దాని భావాన్ని గ్రహించలేకపోతున్నారు. ఏం చెప్తున్నావు, అదెందుకు గ్రహించలేకపోతున్నావు? 10వ వచనం, అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును, మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు, కూలికి వానిని పిలిచినవాడును చెడిపోవును. ప్రియులారా, ఎక్కువగా ఏదైనా ఉందనుకోండి వాడు ఏదైనా చేయొచ్చు. ఉదాహరణకి చేతిలో డబ్బులు ఉన్నాయనుకో, ఏదైనా చేయొచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. అధికముగా నొందినవాడు, జ్ఞానం ఎక్కువగా ఉంటే చేయొచ్చు ఏదైనా. అధికముగా నొందినవాడు సమస్తం చేయవచ్చును, మూర్ఖుని వలన కలుగు లాభం నిలవదు. ఒక మూర్ఖుడి వల్ల కానీ లాభం వస్తే అది నిలవదంట. ఎందుకో మరి, అదో శాపం. మూర్ఖత్వం వల్ల లాభం తెచ్చుకుంటే అది నిలబడదు. నిజంగా ప్రియులారా, కొంతమంది ఉంటారు పీడించి ఇతరులను బాధ పెట్టి దోచుకొని అన్నీ వసూలు చేసుకొచ్చుకొని దాచిపెట్టుకుంటారా, అవి నిలబడవు. ఎందుకంటే మూర్ఖత్వం ద్వారా సంపాదించుకున్నాయి. ఇతరులకు అన్యాయం చేసి ఏదైనా తెచ్చుకుంటే అది నిలబడదు, వచ్చిన దారినే పోయింది. మోసం చేసి సంపాదించుకుంటే అది నిలబడదు, వచ్చిన దారినే పోద్ది. ఈ లోకంలో ప్రస్తుతం అలాగే ఉంది. అందుకే అందరూ కూడా ఆర్థికంగా ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు. కారణం మోసం, యథార్థత లేదు. యథార్థవంతులకేమో దేవుడు విలువైన సంపదగా ఉన్నాడు, దేవుడు కావాల్సిన వాటన్నిటినీ ఇస్తాడు. కానీ మూర్ఖంగా ఉండే వ్యక్తులకు మాత్రం దేవుడు ఏమీ ఇవ్వడు అంతే ప్రియులారా.
ఈ లోకం మంది కాదు. కాబట్టి మనం నమ్మకంగా దేవుని వైపు చూస్తూ యథార్థంగా జీవించడం మనకి చాలా అవసరం ప్రియులారా. వానిని కూలికి పిలిచేవాడట చెడిపోతాడట. అంటే వాడిని కానీ ఒకవేళ పనిలో పెట్టుకుంటే వాడు పని చేయడు. అప్పుడు యజమాని ఎవరిని తిడతాడు? వీడిని పనిలోనికి తీసుకుని వచ్చిన వాడిని తిడతాడు. అప్పుడు వీడు కూడా చెడిపోతాడు. కొంతమంది అంతే, పనికాని వస్తారా, పనికాడు ఉండరు, ఎటుటో తిరుగుతుంటారు. వాళ్ళని వెతుక్కోవటంతోనే వాళ్ళని పిలుచుకొచ్చిన వాళ్ళ టైం అంతా అయిపోతుంది. అంటే ఇప్పుడు వాడు చెడిపోయాడు, వాడిని తీసుకొచ్చినందుకు వీడు చెడిపోయాడు. మూర్ఖుణ్ణి పనిలో పెట్టుకుంటే అలా ఉంటుందంట ప్రియులారా. 11వ వచనం, తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. ప్రియులారా, కొంతమంది జీవితం అంతే, మరలా వాళ్ళ మూర్ఖత్వాన్ని అలా చూపిస్తూనే ఉంటారు కానీ దిద్దుకోవటం కానీ పశ్చాత్తాపడటం కానీ ఉండదు జీవితంలో. ప్రియులారా జాగ్రత్త. ఒకసారి ఏ విషయంలో అయినా నువ్వు దెబ్బతింటే, ఒకసారి ఏ విషయంలో అయినా నువ్వు మోసపోతే, అవమానించబడితే జ్ఞానం తెచ్చుకోవాలి. మరలా అటువంటి మోసంలో మనం పడకూడదు. ఈ మూర్ఖుడు ఏం చేస్తాడంటే మరలా తన మూర్ఖత్వాన్ని కనపరుస్తూనే ఉంటాడట. అంతే, ఎన్ని దెబ్బలన్నా తగలనాయి, ఎంత అన్న బాధపడినాయి, ఎన్నైనా పోని తన మూర్ఖత్వం మాత్రం వదలదు. అంతే. అటువంటి వాడి గురించి రాయబడుతుంది, కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. కక్కిన దానికి తిరిగే కుక్కతో సమానం. అంటే కుక్క ఏం చేస్తుందంటే వాంతి వచ్చిందనుకో కక్కిద్ది, కక్కిన దాని వైపు తిరిగి మళ్ళీ దాన్ని తింటుంది. అదేదో దానికో ఫ్రెష్గా కనబడుతుంది అట, ఏదో కొత్త ఆహార పదార్థంగా కనబడుతుంది, తింటుంది అంతే. అది అంతే. ప్రియులారా, కొంతమంది మూర్ఖత్వాన్ని అలా కనపరుస్తూ అసహ్యంగా మిగిలిపోతుంది వారి జీవితం. వారిని ఎవరూ ప్రేమించరు. కారణం వారి మూర్ఖత్వం. తప్పుని దిద్దుకునే వ్యక్తిని అందరూ ప్రేమిస్తారు, మరలా తప్పు చేసే వ్యక్తిని ఎవ్వరు ప్రేమించరు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. నేర్చుకోండి ప్రియులారా. 12వ వచనం, తన దృష్టికి జ్ఞానిని అనుకొని వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. కొంతమందిలో ఇదొక జబ్బు ఉంటుంది, ఇదొక జబ్బు, డిసీజ్. అంతే. వాళ్ళ దృష్టికి వాళ్ళే జ్ఞానులు. నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇట్లా చెప్తుంటారు. ఎవరైనా చెప్తే వినరు, నువ్వు నాకు చెప్పొద్దు, నేను విన్ను, ఇదే చెప్తుంటారు. ఇలా ఎవరైనా చెప్తున్నారంటే అట్లాంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళ దృష్టికి వాళ్ళు జ్ఞాని అనుకునే ఒక వెర్రి బాగులోళ్ళు వాళ్ళు. అంతే. వాళ్ళొక ఫూలిష్ ఫెలోస్, అనుమానమే లేదు అందులో. తన దృష్టికి తాను జ్ఞాని అనుకునే వాడిని చూసావా, వాడిని పొరపాటును కూడా ఎవరు గుణపరచలేరు, వాడిని ఎవరు బాగు చేయలేరు. ఎంత నష్టపోతున్నా వాడు తన ప్రవర్తన మార్చుకోడు, ఎన్ని దెబ్బలు తింటున్నా తన ప్రవర్తన మార్చుకోడు, వాడు దిద్దుకోడు. వాడిని గుణపరచడం కంటే మూర్ఖుణ్ణి గుణపరచడం సులువు అంట. అంటే తిరగబడేవాడినైనా లోపరచవచ్చు కానీ నేనే జ్ఞానిని అనుకునే ఈ మూర్ఖత్వం గలవాడిని ఎవరు మార్చలేరు. అంటే నాకు తెలుసు అనుకునేవాడిని మార్చవచ్చు కానీ నేను చేసిందే కరెక్ట్ అన్నవాడిని ఎవరు మార్చలేరు. అది లెక్క. 13వ వచనం, సోమరి దారిలో సింహం ఉన్నదన్ను, వీధిలో సింహం ఉన్నదన్ను. ఎంత గొప్ప మాట చెప్తున్నారు చూడండి. సోమరోళ్ళు ఇంట్లోనే ఉంటాడు, వీడు బయటికి వెళ్ళొచ్చు, వెళ్ళడు, తలుపు తీయడు, అస్సలు మంచం మేంచి దిగడు. ఏంట్రా అంటే నేను దిగను, నేను పోను, నేను బయటికి పోను, ఎందుకంటే అదిగో వీధిలో సింహం ఉందా అంటాడు. వీధిలో సింహం ఉండటం ఏంటి? జనాలందరూ తిరగట్లేదా, కనిపించట్లేదా? కానీ విడిపోడు. అర్థం పర్థం లేని భయాలు పెట్టుకొని కొంతమంది ఇట్లా కూర్చొని ఉంటారే పిరికోళ్ళలాగా. వీళ్ళందరూ ఎవరంటే సోమరోళ్ళు. సోమరోళ్ళే అట్ట కూర్చునేది. ఈ సోమరోడు చెప్పే 2 మాటలు, వీధిలో సింహం ఉంది అంటాడట, దారిలో సింహం ఉంది అంటాడు. అంటే దారిలో భయం, వీధిలో భయం. బయటికి వెళ్ళాలంటే భయం, ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలంటే భయం, ఏదైనా చేయాలంటే భయం. అందుకే వీళ్ళు ఏమీ చేయరు, ఎక్కడికి వెళ్ళరు, కదలకుండా కూర్చుంటారు. సోమరోళ్ళు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు అభివృద్ధి పొందలేరు. ప్రియులారా, సోమరోడు చెప్పే మాట, దారిలో సింహం ఉంది, వీధిలో సింహం ఉంది. అదే చెప్తా అంట. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. 14వ వచనం, ఉతక
ఉతక అంటే ఏంటంటే, మనం తలుపు తీసేటప్పుడు ఇప్పుడంటే ఆ తలుపుకి దర్వాజా కమ్మకి బిగించే ఆ ఫిట్టింగ్స్ మారిపోయినాయి, కానీ ఒకప్పుడు ఇలా ఉండేవండి కమ్మలు. ఈ కింద నుంచి ఇలా ఉన్న దాని మీద ఇలా ఒక అటు ఉండేది, అది తలుపుకి ఇలాంటి గడి ఉండేది. దీన్ని ఇలా తిప్పినప్పుడల్లా ఇలా తిరుగుతూ ఉండేదన్నమాట. దీన్ని ఊతక అంటారు. ఇలాగుండే ఇనప వస్తువుని ఊతక అంటారు. ఈ తలుపు దీని మీదే తిరుగుతుంటుంది, కానీ ఎడు తిరిగినా ఇంకెక్కడికి పోదు. ఇప్పుడు ఈ తలుపు ఇలా తీసామనుకోండి, దాని మీదే తిరుగుతుంది. మరలా తలుపు వేసామనుకోండి, దాని మీదే తిరుగుతుంది. సోమరోళ్ళు మంచం మీదే తిరుగుతారట. ఆ ఉతక మీద తలుపు తిరుగుతుంది, తన పడక మీద సోమరి తిరుగుతూ ఉంటాడు. మంచం మీద ఆదరి నుంచి ఇదరికి, ఇదరి నుంచి ఆదరికి తిరుగుతాడు, కానీ ఈ సోమరోడు ఇంకెక్కడికి పోడు. అంతే. కొంతమందికి ఎప్పుడు నిద్ర తింటారా, వెంటనే మంచం ఎక్కి నిద్రపోతారు. లేచి మేలుకుంటారా, మళ్ళీ తింటారు, మళ్ళీ పడుకుంటారు. ఇంతే, తింటాం పడుకోవటం ఇదే కొంతమందికి. వాళ్ళు ఎవరంటే సోమరోళ్ళు అంట. దేవుని వాక్యం చెప్తుంది. 15వ వచనం, సోమరి తన పాత్రలో చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకుంటాడట. ముంచుతాడంట పాత్రలో చెయ్యి, కానీ దాన్ని తీసి నోటి దగ్గర పెట్టుకోవడం కూడా కష్టమేనంట అండి. ఎంత దారుణం! కొంతమందికి మరీ వాళ్ళ సోమరితనం ఎంత దారుణమో చెప్పడానికి వీల్లేదు. 16వ వచనం, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అని అనుకున్నాం. కారణాలు చెప్పేవాళ్ళు ఉన్నంటారంట ఒక 7. అయినా ఈ సోమరుడు అంట నేనే జ్ఞానిని అంటాడట. నాకు తెలుసు, మీరు చెప్పేదేంటి, మీరు చెప్పింది ఏది నేను విన్ను అంటాడంట. 17వ వచనం, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. నీది కాదు గొడవ, నీకెందుకు అక్కడ వాళ్ళ మధ్యలో, నువ్వెందుకు వెళ్ళి అక్కడ కేకలేస్తున్నావు? ఇలాంటి వ్యక్తి ఎవరంటే, ఒక కుక్క దాటి వెళ్ళిపోతూ ఉంది, దాని చెవులు పట్టుకుంటారంట వీళ్ళు. చెవులు పట్టుకుంటే ఏం చేస్తుంది? వెనక్కి తిరిగి కొళ్ళబోడ గరిసిద్ది. అంతే. ఆ గొడవలో లాస్ట్కి అందరు కలిసి గొడవ ఆడుకుంటున్న వాళ్ళిద్దరూ మధ్యలో వాళ్ళిద్దరు కలిసి వీడిని దంతారు. నీకేం పని? అందుకే అలాంటి గొడవల్లో వెళ్ళకూడదు ప్రియులారా. 18వ వచనం, తెగులు అమ్ములు కొరవలు విసరవెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు. కొంతమంది వ్యక్తులు తెగులు విసురుతారు, అంబులు విసురుతారు, బాణాలు, కొర్రవలు అంటే నిప్పు రవ్వలు విసురుతారు. ఇట్లాంటి వాళ్ళు ఎవరంటే వెర్రివాళ్ళు అని చెప్తున్నారు. పిచ్చోడేగా మరి అట్లా వేసేది. మనుషుల మీద ఎవరన్నా అట్ట ఎత్తే ఏం చేస్తారు? తన పొరుగువాడిని మోసపుచ్చి నమ్మకంగా మోసం చేసి సరదాగా చేశాను. కొంతమంది బలి చెప్తారు. ఇట్టటి వాళ్ళందరూ పెద్ద దొంగలు, గాయాలు చేసేవారు. దాని అర్థం అదే, గాయాలు చేసేవారు వారు. 20వ వచనం, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోను, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. కట్టెలు లేకపోతే నిప్పులు ఇక మండవు, అంతే కదా. ఆ మంటలన్నీ, నిప్పు రవ్వలన్నీ మండి బూడిదైపోతాయి. కట్టెలు ఉంటేనే మరలా మండుకుంటుంది. కొండెగాడు లేకపోతే జగడం చల్లారిపోద్దట. కొండెగాడు అంటే ఆడ ఎడ చెప్పేవాడు. ఈ లేకపోతే అసలు గొడవలే ఉండవు, అవన్నీ అణిగిపోతాయి అంతే. 21వ వచనం, వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. ఎలాంటి మాట్లాడండి. వేడి బూడిద రావాలంటే కట్టెలు ఉండాలి, అవి మండి బూడిద వస్తుంది. అగ్నికి కట్టెలు, నిప్పు మండాలంటే కట్టెలు ఉండాలి. గొడవలు రావాలంటే ఈ కలహప్రియుడు ఉండాలి. వీడికి ఒక చక్కని పేరు పెట్టింది బైబిల్, కలహప్రియుడు. గొడవలంటే వీడికి ఇష్టం, వీడెక్కడుంటే అక్కడ గొడవలు వచ్చేస్తాయి అంతే. 22వ వచనం, కొండెగాని మాటలు రుచిగల పదార్థం వంటివి, అవి కడుపులోనికి దిగిపోవును. నిజంగా కొన్నిసార్లు మంచి మాటలు కొంతమందికి ఎక్కువ, కానీ అబ్బా చెడ్డ మాటలు ఎంత త్వరగా వినేస్తారో, అబద్ధాలు ఎంత త్వరగా నమ్మేస్తారో, అవి కడుపులోనికి దిగిపోతాయట. అంతే ప్రియులారా. 23వ వచనం, చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండిపోతతో సమానం. మట్టి పెంకు మీద వెండిపోత పూస్తే ఉంటుందా? హృదయం ఏమో చెడ్డది, పెదవులేమో ప్రేమగా మాట్లాడుతున్నాయి. అంటే ఈ మట్టి పెంకు మీద ఈ వెండిపోత పూసినట్టు అది నిలబడదు. ఎంతోసేపు ఇది నటన సాగదు. ఖచ్చితంగా ఒకరోజు వీళ్ళ హృదయం బయటకు వస్తుంది, వీళ్ళ యథార్థ స్థితి అందరికీ తెలిసిపోతుంది. 24వ వచనం, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనును, వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయంలో 7 హేయ విషయములు కలవు. చూసారా, కొంతమంది పగోళ్ళు ఉంటారు, శత్రువులుగా ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే
మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకుంటారు. మన ఎదుటే మంచిగా ఉన్నట్టుంటారు, మనల్ని నవ్విస్తున్నట్టుంటారు, కానీ అంతరంగంలో కపటాన్ని దాచిపెట్టుకుంటారట. వాడు దయగా మాట్లాడిన వాడిని నమ్మబాక. వాడి హృదయంలో 7 హేయ విషయాలు ఉన్నాయి, 7 హేయ విషయాలు ఉన్నాయట. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొను, సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడును. వాడి ద్వేషాన్ని వాడి వేషం చేత దాచిపెట్టుకుంటాడట. చూసారా కొంతమంది ఎంత వేషధారులో. దేవుడు అందరినీ చూస్తున్నాడు ప్రియులారా. సమాజంలో వాడి చెడుతనం బయలుపరచబడుతుంది. 27 వచనం, గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొరిలించు వాని మీదకి అది తిరిగి వచ్చును. అంతే, గుంట తవ్వితే దాంట్లో వాడే పడతాడు. రాయిని నెట్టేద్దాం అనుకుంటే అది వీడి మీదకే వచ్చి పడుతుంది. అంతే ప్రియులారా, దేవుని వాక్యం చాలా సత్యం మనకు బోధిస్తూ ఉంటుంది, మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. దాన్ని మనం గుర్తించాలి. 28 వచనం, అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకంపు మాట్లాడు నోరు నష్టము కలుగచేయును. అబద్ధాలు ఆడేవాడంట, వాడు బాధ పెడతాడా వాడి వల్ల ఇతరులని, పైగా వారిని ద్వేషిస్తాడు. ఎంత దారుణం అండి. అబద్ధికుడు అంటే వాడే. ఎట్టటి వాళ్ళందరూ నిత్య నరకాగ్నిలో పడతారని ప్రకటన 21:9 రాయబడుతుంది ప్రియులారా. ఇచ్చకపు మాట్లాడు నోరు నష్టం కలుగచేయును. ఇంతమంది మాట్లాడే మాటలు మంచిగా మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళు చేసేదంతా నష్టమే. అట్లాంటివన్నీ గుర్తించి మనం మేల్కోవాలని దేవుని వాక్యం మానవుని ప్రవర్తనకు సంబంధించి కొన్ని విషయాలు ఈ సామెతల గ్రంథంలో చక్కగా వివరించారు. వినండి, నేర్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ ప్రకారం మా జీవితాలు కట్టుకోవడానికి కృప దయచేయండి. యథార్థత కలిగి, నీ యందు భయభక్తులు కలిగి, నమ్మకస్తులుగా జీవించే కృప దయచేయండి. ఈ వాక్యంలోని అర్థం మేము గ్రహించి కొంత మెళుకోగలిగిన జీవితం మాకు దయచేయండి. అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డను బట్టి స్వస్థపరచండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారని నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ వాళ్ళు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈరోజు కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నెంబర్ 111589444296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 0003726. మీరు మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 88667676, మరి యొక్క నంబర్ 7075159777.